సువార్త 6వ అధ్యాయం. మత్తయి రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి దయచేసి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం నుండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. నేను ప్రార్థన చేస్తున్నాను. దైవమైన మా తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు. మరోసారి నాయన మీ వాక్యాన్ని వినబోయి మీ పాద సన్నిధికి ఉన్న మేము మీరు కలవరించి ప్రభా మరి మాటలు పక్కన అడుగుతా ఉండగా మీరు మాకు దయించి మాతో మాట్లాడండి. మీ దాసుడనైనా నన్ను విషయంలో మాట్లాడండి. నేను చెవి గ్రహించే మాటలు మాకు దయచేయాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మంచిది. ఇందాక నేను చెప్పినటువంటి సందేశాన్ని మీరు అర్థం చేసుకుని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. దేవుని వాక్యం విన్న తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో నేను దేవుని వాక్యాన్ని వివరిస్తున్నాను. మరి ప్రభు ఆత్మ సహాయం చేద్దని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా చోట్ల ఉన్నవారు చెప్పిన మాటను బట్టి నేను ధైర్యంగా అనగలుగుతున్నాను. మీరు వాక్యం చెప్పే విధానానికి నాకు ఎంతో నచ్చింది. ఏదో అట్టుకొండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా మీరు చెబితే మాకు అలాగా ఉంది అని విద్యావంతులే కాదు, విద్యా లేని పామరులు సైతం ఆ మాట ఎన్నో స్థలాలు నాతో అంటూ ఉండటం నేను విని ఈ మాట ధైర్యంగా ప్రభు కార్యక్రమాన్ని అనిపిస్తుంది. ఎందుకంటే మాట నిలబడితే నేను అని మాట్లాడేది నేను కాకూడదు. దేవుడి నాలో నుండి నాతో మనందరితో మాట్లాడాలి అని నా ప్రార్థన ఎల్లప్పుడూ నేను దేవుడి మీద చేసేటువంటి ప్రార్థన. ఈరోజు నాకు మరి ఇది కూడా వారు మనం యేసు ప్రభు వారు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పించవా అని శిష్యులు అడిగినప్పుడు యోహాను తన శిష్యులకు నేర్పించాడు కదా, మరి మాకు కూడా నువ్వు నేర్పించవా అని అడిగినప్పుడు ఈ ప్రార్థన ఎలా చేయాలో ఆయన నేర్పించాడు. అయితే ఈ ప్రార్థన ఎలా చేయాలో దాని ముందుగా ఎలా చేయకూడదో నేర్పించాడు. ఎలా చేయకూడదో చెప్పాడు, ఎలా చేయాలో చెప్పాడు తర్వాత. కనుక గత వారు మనం ఎలా చేయకూడదు, మనం ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయకూడదు అనే దాన్ని కొంతమంది భక్తుల యొక్క ప్రార్థన అభ్యాసాలు కూడా మనం చూసాం. ఈ రోజున ప్రభు ఎలా ప్రార్థన చేయాలి కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి, అలా చేయొద్దు, ఇలా చేయండి ప్రార్థన అన్నట్టుగా. అలాగ చేయదంటే పైన 5వ వచనంలో చెప్పినట్టుగా అలాగ చేయండి, ఇలాగ చేయండి. చాలామంది ఈ ప్రార్థన మనం చదివిన ఈ ప్రార్థనకి ఏం పేరు పెట్టారంటే పరలోక ప్రార్థన అనే పేరు దీనికి పెట్టారు. పరలోక ప్రార్థన చెప్పండి, పరలోక ప్రార్థన చెప్పండి అన్నారు. అంటే వెంటనే పరలోక బృందం మాత్రమే రామకృష్ణ రామకృష్ణ కాక అప్పుడు ఏం చేస్తూ ఉంటారు, పరలోక ప్రార్థన చెప్పండి అనేటప్పటికి ఈ ప్రార్థన చేస్తారు. నిజానికి యేసు ప్రభు ఆయన జీవించిన అంటే పరిచర్య 30 సంవత్సరం అంటే 33.5 సంవత్సరం ఏ రోజు కూడా ఇది పరలోక ప్రార్థన అని ఎక్కడ ప్రభు అనలేదు. ఒక్కసారి కాబట్టి ఒక్కసారి కూడా ఈ ప్రార్థనకి పరలోక ప్రార్థన ఇది అని ఆయన అనలేదు. మరి ఏంటి ప్రార్థన అంటే ప్రభువు నేర్పించిన ప్రార్థన. ఏంటంటే ప్రభువు నేర్పించిన ప్రార్థన. ఎలా చేయాలి అంటే నేర్పించాడు, ఎలా చేయండి అంటే ఇలాగే చేయాలని కాదు అక్కడ అర్థం కాదు, ఇలా చేయండి ప్రార్థన
అయితే ఇది ప్రభు నేర్పించిన ప్రార్థన. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక ప్రార్థన ఉంది. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయంలో మరొక ప్రార్థన చూస్తాం అక్కడ. ఆ ప్రార్థన ప్రభువు చేసినటువంటి ప్రార్థన. ప్రభువు చేసినటువంటి ప్రార్థన. మొదటి యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, తండ్రి నాకడే వచ్చిందని ఈ ప్రార్థన చేశాడు. ఇది ప్రభువు చేసినటువంటి ప్రార్థన. అది ప్రభువు నేర్పించినటువంటి ప్రార్థన. ఇది ప్రభువు చేసినటువంటి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో 650 ప్రార్థనలు ఉన్నాయని నేను లెక్క పెట్టలేదు, కానీ లెక్క పెట్టిన వారు చెప్పగా నేను విని ఈ మాట నేను మీకు చెబుతున్నాను. బైబిల్ మొదటి నుండి కూడా చివరి వరకు కూడా 650 ప్రార్థనలు ఉన్నాయి. పెద్ద ప్రార్థన కానివ్వండి, చిన్న ప్రార్థనలు కానివ్వండి, 650 ఉన్నాయి. ఈ 650 ప్రార్థనలో ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో చేసిన ప్రార్థనే గొప్ప ప్రార్థన. అదే గొప్ప ప్రార్థన యేసు ప్రభు చేశాడు. చూడండి 17వ అధ్యాయంలో యోహాను సువార్త అదే గొప్ప ప్రార్థన. ఎందుకు అది గొప్ప ప్రార్థన అయ్యింది అనేది తర్వాత మనం చూద్దాం. కనుక ఈ ప్రార్థన గొప్ప ప్రార్థన ఎందుకయింది దాన్ని మనం తర్వాత పాఠాల్లో మనం చూడొచ్చు. అయితే యేసు ప్రభు వారు ప్రార్థన నేర్పించినప్పుడు ఇలాగే చేయండి, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా ఇలాగే చేయాలి సుమా అన్నట్టుగా ఆయన ఈ ప్రార్థన నేర్పించలేదు. నేను చాలాసార్లు చాలా మందిరాల్లో, పట్టణాల్లో, అలాగే గ్రామాల్లో జరిగేటువంటి కూడికలకు నేను హాజరైనప్పుడు నేను వ్యక్తిగతంగా ఆ స్థలాల్లో చూసింది, నేను విన్నది, నేను చూసింది, నేను గమనించింది ఏంటంటే, మీ కూడిక అంటే మీటింగ్ అయిపోయిన అనంతరం ఇప్పుడు పరలోక ప్రార్థన చేయండి, పరలోక ప్రార్థన చేయండి అంటారు. అంటే వెంటనే మనం చదివినటువంటి ఈ ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ ప్రార్థన చేయకపోతే అంతవరకు జరిగినటువంటి ఆ మీటింగ్కి పరిపూర్ణత లేదు అన్నట్టుగా వారి యొక్క భావన. అని ఈ ప్రార్థన చేయకుండా మీటింగ్ ముగించను. ఒకవేళ ఈ ప్రార్థన చేయకుండా వారు ముగిస్తే ఆ ప్రార్థన అంతవరకు జరిగింది అంతటి కూడా అది దండగా, అంతా చేశారు బాగుంది, కానీ ప్రార్థన చేయడం మానేశారు మీరు, కనుక ఇది అసంపూర్ణంగా ఉంది, పరిపూర్ణంగా లేదు అనేది వారి యొక్క ఆలోచన, వారి యొక్క భావన. అంటే అది కరెక్ట్ కాదు. నేను చాలాసార్లు నాకు ఎంతగా తోచింది ఏంటంటే, సాధారణంగా గ్రామాల్లో మీటింగ్లు జరిగేటప్పుడు రాత్రి మీటింగ్ అంతా కూడా భోజనం చేసి వస్తారు. మీటింగ్ 8 గంటల తర్వాత భోజనం చేసి మీటింగ్కి వస్తారు. ఇంచుమించు అందులో వచ్చేవాళ్ళు ఎక్కువ మంది, ఒకవేళ అందరూ అన్నా తప్పులేదేమో, ఏదో 3, 4, 10 మంది అలా ఉంటారేమో, అందరూ భోజనం చేసి వస్తారు. మీటింగ్ అందరూ భోజనం చేసి వచ్చి మళ్ళీ ఏం చేస్తారంటే, ఈ ప్రార్థనలో నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయము అనే మాట ఉంది. అది కూడా చదువుతారు. అదే పరలోకమందున మాట్లాడి, నీ నామం పరిశుద్ధం కాక, నీ రాజ్యం వచ్చం కాక, నీ చిత్తం పరలోకంగా పోయింది కాక, మా అనుదిన ఆహారం నేడు మాకు అన్నారు. మరి తినేసి వచ్చారు కదా, ఉదయం టిఫిన్ తిన్నాడు, ఈ 2 సార్లు దాకా దొరికింది, మధ్యాహ్నం భోజనం తిన్నాడు, మళ్ళీ మధ్యాహ్నం సాయంకాలం 3 గంటలకి స్నాక్స్ తిన్నాడు, మళ్ళీ మొత్తం పీకల దాకా తిని వచ్చాడు. మరలా నేడు మాకు తిన ఆహారం బాగా దయచేయండి, ఆ తక్కువ ఉందా, ఇచ్చాడు కదా, తిన్నావు కదా పీకల దాకా. ఆలోచించు కాబట్టి ఆడేదో చేశాడు, పులిని చూసిన అర్థవాదం పెట్టుకున్నట్టు ఉండకూడదు. దీన్ని చూడాలి మనం. కనుక మరి తినేసి వచ్చావు కదా బాబు, ఉదయం తిన్నావు, ఉదయం ఇచ్చాడు, మళ్ళీ రాత్రి తిన్నావు, వచ్చి మీటింగ్లో కూర్చున్నావు, తింటేనే కానీ వచ్చి మీటింగ్కి రాలేదు, వచ్చి ఏం చేస్తారు, కుటుంబాన్ని పడతా ఉంటాడు. ఎందుకంటే మొత్తం అన్నం మొత్తం. మరి తిని వచ్చిన తర్వాత నేడు మరలా మా అనుదిన ఆహారం మాకు దయచేయి అన్నట్టు అది ఎంతవరకు అర్థవంతం, అది ఎంతవరకు సమంజసం? ఏదో గుడ్డుగా ఆడ అన్నాడు కనుక మనం కూడా అది కాదు. ఎలా చేయాలి ఆయన ఉద్దేశం
నేను దేవా ఈ ఈ దిన ఆహారాన్ని మాకు దయచేసినందుకు నీకు ఎన్నో వందనాలు. ఉదయం మాకు టిఫిన్ పెట్టాం, చక్కగా ఆ జీర్ణం అయ్యింది. మనం మధ్యాహ్నం టీ తాగాం, మధ్యాహ్నం భోజనం చేసాం, మన రాత్రి మేము భోజనం చేస్తాం. ఈ దినాహారం మాకు ఇచ్చాం, నీ వందనాలు. రేపటి గురించి రేపు ఆలోచిద్దాం. ఈరోజు మాకు ఇచ్చాం, రేపటి గురించి 34వ వచనంలో ఇది అధ్యాయం చెప్పాడు, మీరు చింతించొద్దు, రేపటి దినము దాని సంగతి గురించి చింతించు, ఈనాడు అనేటివి కాదు అన్నాడు. అంతే సులతారు దేవ. ఇలాగ కనుక మీరు రాత్రి ప్రార్థన చేసేటప్పుడు, దేవా ఈరోజు మాకు మా ఇంటికి సమృద్ధిగా నువ్వు ఆహారాన్ని దయచేసాం, మేము చక్కగా భోజనం చేసాం, తృప్తిగా భోజనం చేసాం, నీకు ఎన్నో వందనాలు అని దేవుడిని స్తుతించారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, శుభ్రంగా తినేసి వచ్చి మరలా నేడు మాకు తిన ఆహారం మాకు ఏదో ఇవ్వనట్టు, ఏదో తిననట్టు అలా చేస్తారు. అది కనుక అది మనం చుట్టుకోవాలి. ఎవరైనా అలాగా మీరు మీ దృష్టిలో ఎవరైనా అలా చేసేవారు ఎవరైనా కనబడితే ప్రేమతో ఇలాగ ఆలోచన చెప్పి, అలా కాదు కదా, నువ్వు తినేసి వచ్చావు కదా, దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు కదా, కట్టకుండా లేడు కదా, మరి ఇచ్చినందుకు స్తోత్రం అను అని అలా చేయాలి. మనం ఈ ప్రార్థన ఇలాగే చేయమని దేవుడు చెప్పాలి. కనుక ఇలాగా వాడుక ప్రార్థన, ఆ ప్రార్థనకు పేరు పెడదాం. ఈ ప్రార్థన పరలోక ప్రార్థనను దేవుని సంఘాల్లో వాడుకగా చేస్తున్నారు. వాడుక నామకార్థ ప్రార్థనలు ఉంటాయి. నామకార్థ ప్రార్థన ఏంటి, ప్రార్థనలో ప్రసంగాలు కూడా ఉంటాయి. ఎలా చెప్పినప్పుడు ఏం చేస్తాడు, ప్రసంగంలో తెచ్చి ప్రార్థనలు తెచ్చేస్తాడు, ప్రార్థన చెప్పేస్తాడు మనం. కనుక ప్రార్థనలో ప్రసంగాలు ఉంటాయి. నామకార్థ ప్రార్థన ఇది వాడుక ప్రార్థన. వాడుక ప్రార్థనలు ఏవి కూడా పరలోక ప్రార్థనలు. నువ్వు వాడుక చేస్తున్నావంటే ఆ వాడుక ఆ ఊరికే. కొంతమంది బస్సు ఎక్కడము సీట్ తెచ్చేయారు అంటే తర్వాత మళ్ళీ జ్ఞాపకం సీట్ కావాలి. సరే, వాడుక ప్రార్థన ఏది కూడా పరలోక ప్రార్థనలు కావు. ఈ ప్రార్థనలో 3 భాగాలుగా విభజిద్దాం. ఈ 9వ వచనం నుండి 14వ వచనం వరకు. కాబట్టి ఎలాగున ప్రార్థన చేయుడి అని ప్రభు నేర్పించిన ప్రార్థనలో 3 భాగాలు చేద్దాం. ఇందులో 3 భాగాలు. ఇందులో మొదటి భాగం ఏంటి అంటే దేవునికి చెందినటువంటిది. దేవుని విషయాలు ఉంటాయి మొదటి భాగంలో. రెండవ భాగం ఏముంటాయంటే మనకు సంబంధించిన, మన శరీర అవసరతకు సంబంధించినది ఉంది. మూడవ భాగంలో ఏముంటాయంటే ఆత్మీయ విషయాలు, ఆత్మీయ అవసరతలు ఉంటాయి. 3 భాగాలు. ఒక భాగం దేవునికి చెందింది, రెండవ భాగం మనకు చెందింది, మూడవ భాగం మన ఆధ్యాత్మిక జీవితానికి చెందినటువంటిది. ఇప్పుడు దేవునికి చెందింది ఏంటి అంటే అందులో మనం 3 ఉన్నాయి. దేవునికి చెందిన మొదటి భాగంలో నేను చూపిస్తున్నాను చూడండి. పరలోకమందున మాట్లాడి అనే దాంట్లో నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని. అది ఎవరి నామం పరిశుద్ధపరచబడాలి? దేవుని నామము పరిశుద్ధపరచబడును గాక. అది మొదటి మాట. రెండవ మాట నీ రాజ్యము వచ్చును గాక. ఇది కూడా ఎవరికి చెందింది? దేవుని రాజ్యం రావాలి. మూడవ మాట నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును. అది ఈ 3 మాటలు దేవునికి చెందినవి. కానీ ఆయన నామం పరిశుద్ధపరచబడాలి, ఆయన రాజ్యం రావాలి, ఆయన చిత్తము జరగాలి. ఇది దేవునికి చెందిన విషయం. ఇప్పుడు మనకు చెందిన విషయం ఏంటంటే మానవుని ఆహారము 11వ వచనంలో మాకు ఇది మనకు చెందింది. నాకు ప్రభువా మరి నా అనుదిన ఆహారం ఈరోజు ప్రతిరోజు ఏదైతే నేను జీవించడానికి అవసరమో ఆహారాన్ని నాకు దయచేయ ప్రభువా, అది మనకు చెందినటువంటిది. ఇప్పుడు ఇతర ఆధ్యాత్మిక విషయాలు ఏంటంటే శోధనలోనికి తేక అనేటువంటి మాట. శోధనలోనికి తేక మారునస్తులను మేము క్షమించిన ప్రకారము మారుణములను క్షమించము అంటే పాప క్షమాపణ. ఆ మాట ఉంది, ప్రభువా మా పాపములను క్షమించు. అది మొదటి మాట. రెండవ మాట ఏంటంటే మమ్మల్ని శోధనలోనికి తేక. అది రెండవ మాట. మమ్మల్ని శోధనలోనికి దుష్టుల నుండి తప్పించు. అది మా పాపములను క్షమించు, తర్వాత మమ్మల్ని ఆ దుష్టు నుండి తప్పించు, తర్వాత మమ్మల్ని శోధనలో నుండి మమ్మలను అంటే కీడులో నుండి, ఇక్కడ ఉంది కదండి, శోధనలో నుండి తేక దుష్టుల నుండి తప్పించము అన్నాడు కదా. అది ఒకటి దుష్టుల నుండి, కీడు నుండి అంటే మమ్మల్ని దుష్టుల నుండి తప్పించు, తర్వాత మమ్మల్ని శోధనలో నుండి
శోధనలో పడకుండా మమ్మల్ని కాపాడు. ఇది ఆధ్యాత్మికమైన విషయాలు. ఇందులో మనం ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదట మనం ఎలా ప్రార్థన చేయాలంటే మొట్టమొదట దేవుని నామము మహిమపరచబడేటట్టుగా ప్రార్థన చేయాలి. ఈరోజు మనం చేసే ప్రార్థన చేయండి అన్నాం అనుకోండి, వెంటనే మనం ప్రార్థన చేసేవారు ఎలా ప్రార్థన చేస్తారంటే ప్రభువా ఆయన కాపాడు, మమ్మల్ని కాపాడు, మా ఊరికి ఉద్యోగం ప్రభువా, మా ఊరికి ఖాళీలు సీటీ ప్రభువా, మేము ఊరు వెళ్తున్నాం అయినా బస్సులో సీటీ ప్రభువా, బస్ యాక్సిడెంట్ అవ్వకుండా కాపాడు ప్రభువా, అలా క్షేమంగా తీసుకొచ్చే ప్రభువా, మేము అన్నం తింటున్నాం ప్రభువా, ఆడగడ్డలు చేయలైనా ఈ ప్రార్థనే చేస్తున్నాం. అంటే మన ప్రార్థన అనేటప్పటికీ కేవలం భూ సంబంధమైనటువంటి విషయాల కొరకే మనం ప్రార్థన చేస్తాం, దేవుడి గురించి పట్టించుకోవట్లేదు. అలాగే మన ఆధ్యాత్మికమైనటువంటి అక్షరాలు అవసరాల గురించి, అదే మన పాపం క్షమించబడలేదే దాని గురించి ఎవరికి ఆలోచన లేదు, అరే సోదరులు పడిపోతామేమో అనే ఆలోచన కూడా లేదు. తర్వాత మరి అపవాది ఆ చెరలో ఆ దుష్టుని చేతిలో మేము చిక్కకుండా మమ్మల్ని కాపాడు దీని గురించిన యోచన లేదు. ప్రార్థన కల్లా నిలిస్తే ఆలోచన ఏంటంటే మమ్మల్ని దీవించు, మమ్మల్ని దీవించు, మమ్మల్ని దీవించు, ఇదిగో మేము ఇది ప్రారంభించు, దాన్ని ఆశీర్వదించు, అభివృద్ధి పరచు, లేకపోతే మేము అది వెళ్తున్నాం, ఇది చేసి అది చేసి అలా చేసే ఇదే ప్రార్థన. మరి దేవుడు నామం పరిశుద్ధ పరచబడాలి కదా, మరి దానికోసం ఎవరు ప్రార్థన చేస్తారు? దేవుడు రాజ్యం రావాలి కదా, మరి దానికోసం ఎప్పుడు ఇదే ప్రార్థన చేస్తాయి. మరి ఆ సంగతి ఏమిటి? మరి ఆయన చిత్తం నెరవేరాలి కదా, మరి దాని సంగతి ఏంటి? దాని గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసామో మన ప్రార్థనలో నీ చిత్తం భూమి మీద జరగాలి, నా జీవితంలో నీ చిత్తం జరగాలి, నా కుటుంబ జీవితంలో నీ చిత్తం జరగాలి, నా సేవా జీవితంలో నీ చిత్తం జరగాలి అది ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా మనం? ఈ గురించి లేదు. ప్రార్థన అనేటప్పటికీ ఇదే ప్రార్థన, అడగటం వాడిని దీవించి, ఆ వ్యాపారం మొదలెట్టాన్ని దీవించి, ఆ చర్చకు రాడుకోలేదు ఏంటంటే ఖాళీ లేదని అంటారు. ఒక ఆయన అలాగే చేశాడు, ఏమీ లేదు, ఏదైనా చిన్న వ్యాపారం చేసుకుందాం అనుకుంటాను, కొంచెం ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత వ్యాపారం ప్రారంభించాడు, బాగా ఉంది, చక్కగా ఉంది. ఆ తర్వాత బాగానే వస్తున్నాడు చర్చికి, పర్వాలేదు అనుకున్నా. రాను వ్యాపారం ఏమవుతుంది, అభివృద్ధి పొందుతూ ఉంది, ఎక్కువ అవుతుంది. అవుతుంటే రావట్లేదు, చర్చికి రావడం ఆలస్యంగా రావడం మొదలు పెట్టాడు. ఏం చేయాలి, ఆలస్యంగా వస్తున్నాడు చర్చికి అని 2-3 వారాలు గమనించి అడిగారు సేవకు. అడిగితే అదే అంటే మరి కొంచెం అన్న బిజీ మొదలు పెట్టాం కదా, అది కొంచెం అవ్వలేదు, అవ్వాలన్నా నేను ఆదివారం వచ్చేయాలని వచ్చేస్తున్నాను. నేను రాను ఆలస్యంగా వచ్చేవాడు కాదు, ఇంకొక వారం వచ్చేవాడు కాదు. చూడండి ఎట్లా స్టెప్ బై స్టెప్ వస్తున్నాడు. రావడం మానేయలేదు, వచ్చాడు. తర్వాత ఎలా వస్తున్నాడు, ఆలస్యంగా వస్తున్నాడు, టైంకి రావట్లేదు. 10 అంటే 10:30, 10:15, 10:20 అలా వస్తున్నాడు, టైంకి రావట్లేదు. ఆ తర్వాత ఏంటంటే మానేశాడు, ఆదివారం మానేస్తున్నాడు, ఒక్కొక్క వారం మానేస్తున్నాడు. కనుక మళ్ళా ప్రార్థన చేస్తే మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పెట్టాడు, మళ్ళా ప్రార్థన చేశారు, చక్కగా బాగుంది, చక్కగా బిజినెస్ డెవలప్ అవుతుంది, అది అభివృద్ధి చెందుతుంది. ఒక ఫ్యాక్టరీ పోయి 3 ఫ్యాక్టరీలు పెట్టుకున్నాడు. పని ఏమవుతుంది, పెరిగింది, ఒత్తిడి పెరిగింది. బోల్డ్ పనికిస్తారమైన పని. కానీ ఇప్పుడు ఏం చేసేవాడు, అప్పుడప్పుడు కనబడేవాడు, అసలు కనబడటం మానేశాడు. అని ఇప్పుడు దేవుడు దీవించడం తప్ప, కానీ ఈ దేవుడు దీవించడం వరకు ఎంత బాగా వచ్చేవాడు, క్రమంగా వచ్చేవాడు. మరి దేవుడు ఆశీర్వదించిన తర్వాత కనబడటం మానేశాడు. ఏకంగా ఏమయ్యా అంటే తెలియదే ఉందండి అన్న, మీకు తెలియదే ఉంది, 3 ఫ్యాక్టరీస్ ఒక్కరిని చూసుకోవాలి, పని మీకు ఉందంటే అప్పుడు ప్రార్థన చేశాడు. సార్ ప్రభా ఒకే ఫ్యాక్టరీ ఉంచు, మిగిలిన 2 ఫ్యాక్టరీలు తీసేయి అని ప్రార్థన చేశాడు. ఆయన ఎదురోడు కానీ పక్కన కాదు. మాకు భయం ఏంటి, దేవుని సేవకులు భయపడే సమస్య లేదు. పోరాడేది దేవుడు, మేము అలా మౌనంగానే ఉంటాం. మా పక్షాన పోరాడేది దేవుడు అన్నాడు, మౌనంగా ఉండదు, నీ తరఫున నేను పోరాడుతాను, ఆ సంగతి నేను చూస్తాను అంటే. ప్రభా ఈ 2 ఫ్యాక్టరీలు తీసేయి, ఈ ఫ్యాక్టరీ వలన మందిరానికి సరిగ్గా రాలేకపోతున్నాడు. 2 ఫ్యాక్టరీలు దేవుడు తీసి అలా చాలా మంది ఎలా ఉంటారంటే మళ్ళా ఒక్కరిదనం కాస్త లివ్ అయింది అనుకోండి, చాలా మంది అలా ఉంటారు. రారా అంటే కనపడండి, ఏం చెప్తా ఉంటారు, సాధ్యం ఎవరికి అమ్మ ఏంటి గేదె లేదంటే బాబు, గేదె ఉంటే బాగుందండి, ఆ గేదెని అలా చూసుకుంటా సరే గేదె కోసం ప్రార్థన. గేదె వచ్చిన తర్వాత ఇవాళ బాగా చచ్చిపోచ్చేది రావట్లేదు. ఇప్పుడు గేదె వచ్చిన తర్వాత
మరి తర్వాత ఏదో వస్తుంది, బాగానే ఉంది. ఇప్పుడు గేది తిన్న తర్వాత మరి కొంచెం తగ్గించింది, తర్వాత రావట్లేదు. మరి అమ్మ ఏంటి రావట్లేదు అంటే అయ్యగారికి తెలియదు. ఏదంటే కోడి పని ఉంటుంది, గడ్డి కోసుకు రావాలి, పేడకలు తీయాలి, అలా శుభ్రం చేయాలి, ఎవడో ఇంట్లో సాయం చేయాలి, నేనే చేసుకోవాలి ఇవన్నీ. మరి అయ్యగారు తెలియదేముందండి అంటే ప్రభు గేది తీసేయను ఆయన, దీన్ని ఆరాధించడానికి గేది ఆత్మకంగా ఉంది, ఈ గేది తీసేయని ప్రార్థన చేశాను. ఆ కాస్త గేది కొన్ని రోజులకి దేవుడు చాలా మందికి ఎలా ఉందంటే దేవుడు ఎంతోమంది మన కళ్ళ ముందు. నేను విశాఖపట్నంలో ఉంటే ఒక ఆయన పేటర్ గారని ఆయన తీసుకెళ్తూ ఆయన అంటున్నారు, నేను ఎదిగిన పాత్రలు 50 మంది చచ్చిపోయారు ఫోటోలు కరోనాలో. 50 నాకు తెలియకుండా ఎంతమంది ఉన్నారు, నాకు ఆశ్చర్యం. 50 మంది కుర్ర పాస్టర్. కనుక పాస్టర్లే కాదు, చాలా మంది అరే నిన్న బాగా కొన్నాక ఈ రోజు కనపడలేదు అలా మరోనే కాదు, ఏదో రకరకాల సమస్యలు కాదు. కనుక దేవుడు మనల్ని క్షేమం ఉంచుతున్నాడండి. మన క్షేమమునకు ఆధారం అయినే. హల్లెలూయా. అదే నా దేవా, నా క్షేమానికి ఆధారం ఇదే. కనుక దేవుడు అండి. కనుక మనం దేవుని అశ్రద్ధ చేయకూడదు, దేవుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. సరే, ఇప్పుడు దేవుడు దీవించాడు, మరి ఆ వారిని దేవుడు దీవించాడు చక్కగా. మనం కేవలం భూ సంబంధమైన విషయాలే అడుగుతున్నాం, కానీ దేవుని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. తర్వాత మన ఆధ్యాత్మిక అవసరం కేవలం ఇది. ఇశ్రాయేలీయులు ఎక్కడ ఓడిపోయారు, ఇశ్రాయేలీయులు ఎక్కడ ఐగుప్తు దేశంలో తీసుకుని ఎన్ని బాధలేండి, ఎన్ని కష్టాలేండి. ఆ బాధల్లో కష్టాలు ఒకే ప్రార్థన, కన్నీరు కాచేవారు, కనికరం ఉండేది కాదు. ఆ ఫరోకి తన అధిపతులకు ఏడ్చారు, ప్రార్థన చేసి దేవుడు ప్రేమ గలవాడు, దయగలవాడు కనుక దిగొచ్చి బాధలోకి వాళ్ళు బయటకు తీసుకొచ్చి కనాను దేశం, మరి ఎంతకంటే శ్రేష్టమైన దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్తున్నారని చెప్పి వాళ్ళ ముందు అద్భుతాలు చేసి దేవుడు తీసుకొస్తుంటే వాళ్ళ దృష్టి దేవుడి మీద లేదు, తిండి మీద ఉన్నట్టుగా. ఎంతసేపు ఇదే ఒక్క దిగలేదు. ఈరోజు మా మాంసం లేదు. ఐగుప్తు దేశంలో మేము మాంసం తినేవాళ్ళం, ఇక్కడ మాకేమీ లేదు, కీరకాయలు తింటున్నాం. ఐగుప్తు దేశంలో మేము చేపలు తినేవాళ్ళం, ఇక్కడ దోసకాయలు తింటున్నాం. మాకు ఐగుప్తు దేశంలో అంటే పలావ్ తినేవాళ్ళం, చికెన్ బిర్యానీ తినేవాళ్ళం, ఇక్కడేంటి ఉల్లిగడ్డలు తింటున్నాం. వాళ్ళ దృష్టి దేవుడి మీద లేదు. ఇక వాళ్ళ దృష్టి అంతా తిండి మీద, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఎక్కడికి వెళ్దామా, సైట్ సీయింగ్ చూడొచ్చు. తప్పులేదండి, నేను తప్ప అంటాను, చూడొచ్చు, తప్పేం లేదు. దేవుడు ఎన్నో అందాలు గుర్తించాడు, వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ దృష్టి అంతా దాని మీద ఉండకూడదు. అది దృష్టి దాని మీద ఉండడం లేదు, ఇప్పుడన్నా వెళ్ళటం లేదు. ఏం తిందాం, ఈరోజు ఏం వండేసుకుందాం, రేపు ఏం వండేసుకుందాం. దేవుడు లేడే కాదు. దేవుడు ఏం ప్రార్థన చేసుకున్నావా, బయట చదువుకున్నావా, అరే చర్చకి వెళ్ళావా, అరే ఈరోజు పుట్టినరోజు కదా, ఈరోజు మ్యారేజ్ డే కదా, లేకపోతే ఈరోజు మందిరానికి వెళ్ళావా, రోజు ప్రార్థన చేసుకున్నావా, బయట ఏం తిందాం, ఏం నీకు, ఏం కూర, ఏం అన్నం, ఏం వండుకుందాం, ఏం తిందాం. ఆ దృష్టాంత అలాగే ఉండాలి. తిరుము తాగులు సుఖించమన్నట్టు అక్కడ ఓడిపోయారు ఇశ్రాయేలీయులు. చూడండి, దేవుడికి ఎక్కడ కోపం వచ్చిందంటే ఇశ్రాయేలీయుల మీద దేవుడికి ఇక్కడే కోపం వచ్చింది. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో పొందాలండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయం, సంఖ్యాకాండము 11వ అధ్యాయంలో పొందాలి. చూడండి 5వ వచనం. వారి మధ్యను మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టినరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చూడండి చేపలు, కీరకాయలు, దోసకాయలు, కూరాకు, ఉల్లిగడ్డలు, తెల్లగడ్డలు జ్ఞాపకం. ఇప్పుడు మా ప్రాణం సమస్య లేదు. ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరి ఏమీ లేదు. ఈ మన్నా కొత్తిమీర కింద చూపులకు బాగుండలేదు. జనులు తిరుగుచు దాన్ని కూర్చుకొని తిరుగుట విసిరిగా అంత గోడలు తెచ్చి పని కాల్చి దాని గురించి కొత్త ఉండేది. సరే, ఈ మోసే వారు చూడండి. ఎవరి గుడారపు ద్వారం వద్ద జనులు, 10వ జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడవగా మోసే వినెను. యెహోవా కోపమును నిలుపుకొనెను. వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డగా ఉండెను. కాగా మోసే యెహోవాతో నేను
నీ సేవకుని బాధించినవి, నా మీద నీ కటాక్షం రాణించి జనం అందరి బాధ మీద పెట్టినవి అని అన్నాడు కదండి. మరి తర్వాత ఇంకా వాళ్ళు కిందగా చదువుతా ఉంటే 18వ వచనంలో, నీవు జనులను చూచిట్లను మిమ్మల్ని రేపటికి పరిశుద్ధపరచుకుని మీరు మాంసం తిందురు, నా యెహోవా వినట్లు ఏడ్చి మాకెవరో మాంసం పెట్టుదురు, ఐగుప్తులో మా బాగానే జరిగిందని మీరు చెప్పుకొని కనుక యెహోవాకు మీకు మాంసం ఇచ్చిన మీరు తిందురు. 1 దినం కాదు, 2 దినాలు కాదు, 5 దినాలు కాదు, 10 దినాలు, 20 దినాలు, 1 నెల వరకు చూడ మాంసం తింటారు అని. అసలు ఇశ్రాయేలీయులు ఎక్కడ ఓడిపోయారంటే ఇక్కడ తిండి దగ్గరే ఓడిపోయారు. యాసావు ఓడిపోయింది కూడా తిండి దగ్గర, ఆఖరికి ఆదాము ఓడిపోయింది కూడా తిండి దగ్గరే. ఆ పండు తినే ఆ తిండి దగ్గరే. అది కనుక దేవుడికి ఎక్కడ కోపం వచ్చింది? ఇశ్రాయేలీయుల కంటే ఇక్కడే కోపం వచ్చింది. వాళ్ళు దేవుడు ఎందుకు పిలిచాడు, దేవుడు ఎందుకు రక్షించాడు ఐగుప్తులో నుంచి? వారు దేవుడికి పరిశుద్ధ జనాంగంగా ఉండాలి. వారు దేవుని కొరకు పరిశుద్ధ జనం. మీరు దేవుని కొరకు అబ్బో వాళ్ళు వేరు, మనం వేరు. వాళ్ళు పరిశుద్ధులు. వారు దేవుడికి ఒక పరిశుద్ధ జనాంగంగా వారు ఉండాలి. దేవుడికి సాక్ష్యంగా ఉండాలి. దేవుడిని ఆరాధించే రూపుగా ఉండాలి. అది మానేశారు. శివ కుమార్ గారు అది మానేశారు. ఇది వాళ్ళ దృష్టాంతం ఎక్కడ ఉంది చెప్పండి. ఈ రోజు కూడా మనం చేసే ప్రార్థనలన్నీ దీని గురించే కదా. ఈ వ్యాపారం అభివృద్ధి పొందాలంటే పొట్ట కోసమే కదా. ఏమని మరి అంత అవ్వాలంటే దీన్ని అంత చేసి ఎంత చేసి అంటే దీనికోసమే కదా. అయితే ఎందుకు ఈ రోజు మన ప్రాంతంలో కూడా భూ సంబంధంగానే ఉన్నాయి అంటే దానికి కారణం ఈరోజు మనం వింటున్న ప్రసంగాలు అలా ఉన్నాయి. టీవీ ఎక్కితే అదేమంటాడు, దేవుడు నేను దీవించేస్తాను, నీ అప్పులను కుట్టేస్తాను, దేవుడు నేను బాగా ఐశ్వర్యవంతుని చేస్తాను, నేను దేవుడు చాలా గొప్పని చేస్తాడు అంటే ఈరోజు మనం వినే ప్రసంగాలన్నీ కూడా ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. ఐశ్వర్యాన్ని గురించిన ప్రసంగాలు, ఆరోగ్యాన్ని గురించిన ప్రసంగాలు. అది ప్రార్థన చేసినప్పుడు జబ్బు తగ్గలేదు అనుకోండి, ఇంకా దేవుడు నమ్ముకోడు. దేవుడు నమ్ముకున్నాడు కదా, ఆవిడికి వచ్చిందా జబ్బు, రాదా, దేవుడు నమ్ముకుంటే రాదన్నాడా, ఎక్కువ వస్తుందని చెప్తాను. కానీ దేవుడు సహాయం కోరుకుంటే నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు సహాయం కోరుకుంది. కనుక ఆరోగ్యాన్ని గురించిన ప్రసంగాలు, ఆ తర్వాత ఐశ్వర్యాన్ని గురించినటువంటి ప్రసంగాలు, ఆ ప్రసంగాలే మనం ఎక్కువ వింటున్నాం. మన మైండ్ అంతా వాటితోనే నింపబడిన కారణం చేత మనం కూడా ప్రార్థన అనేటప్పటికి నీళ్ళు దీవించాలి, వ్యాపారం అభివృద్ధి ఇదే చేస్తున్నాడు. కానీ దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలయ్యా, నీ చిత్తం జరగాలయ్యా, నన్ను క్షమించిన ఆయన, నేను సోదరుల పాపంలో పడుతున్నానని కాపాడుకోవా. ఈ ప్రాంతం ఏమి లేదు. పాపం గురించిన పశ్చాత్తాపం ఎవరికి లేదు. నేను బాగున్నాను, వీఆర్ వెల్ సెటిల్, మాకేంటండి ఉద్యోగాలు ఉన్నాయి, చాలా బాగున్నాం, మా దేవుడు దీవించేసాడు. కానీ నీ దృష్టి ఎక్కడ ఉంది? నీ ద్వారా దేవుని నామం పవిత్రపరచబడుతుందా? దేవా నా జీవితం ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడాలి. నాయన నా ద్వారా నీ నామం అపకీర్తి రాకూడదు, అవమానం రాకూడదు, నీ పేరు చెడ్డ పేరు రాకూడదు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలకు చెడ్డ పేరు, పిల్లలు తల్లిదండ్రులు చెడ్డ పేరు తెచ్చారనుకోండి, నా కడుపున చెడగొట్టారు, వీధిలో తలెత్తుకోలేకపోతున్నాను, మా పరువు తీసాం, ఉండిపోతారు తల్లిదండ్రులు, చచ్చిపోతారు చివరికి గుండె జబ్బు నుంచి. పరువు పోయిందండి. దేవుడు పరువు తీస్తున్నారు. ఈ రోజున ఆయన నామం పరిశుద్ధపరచబడాలి కదా. ప్రభువా నా ద్వారా నీ నామం నామం కోరి నా ద్వారా నీ నామం నాకు పరిశుద్ధత కావాలి, అపకీర్తి కాకూడదు. ఆ మనసు ఎవరికి, ఆ ప్రార్థన ఎవరు చేస్తున్నాడు ఈ రోజుల్లో? వెళ్ళాలి ప్రార్థన అంటే. మరి సొలొమోను ప్రార్థన చేశాడు. సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? ఎవరికి? 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం తర్వాత సొలొమోను ఏమని ప్రార్థన చేశాడు? ఆయన ఐశ్వర్యాన్ని అడగలేదు, ఆరోగ్యాన్ని అడగలేదు. ఏమడిగాడు? దేవా ఈ జనుల మీద నన్ను ఏం చేస్తావు? 3వ అధ్యాయం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా చూడండి. 1 రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగ సెలవిచ్చాను, దీర్ఘాయునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక
న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలా అడుగునందున నీ మనవి ఆలోచించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయమును ఇచ్చి ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడగకపోయినను వాటిని అన్నింటినీ నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు, నీ వంటి ఐశ్వర్యవంతుడైనను ఒకడైనా ఉండడు. లేదు, సొలొమోను ఏమడిగాడు? ఆరోగ్యం అడిగాడా? ఐశ్వర్యం అడిగాడా? ప్రభువా, నేను నీతిగా ప్రజలను పాలించాలి, న్యాయముగా ప్రజలను పాలించాలి, ఆ జ్ఞానం నాకు ఇవ్వు. ఎందుకంటే ఎంతమందిని పరిపాలన చేయడానికి నా జ్ఞానం ఎక్కడ సరిపోతుందంటే దేవుడు ఎంత ఆనందపడిపోయాడండి. అని వీడు డబ్బు అడగలేదు, దీర్ఘాయం అడగలేదు, న్యాయంగా నడుచుకోవడం అడిగాడు అని దేవుడు సంతోషపడిపోయి ఎగిరి గంతులేశాడు. అంటే ఏ ఆనందం పడిపోయాడు దేవుడు. అడగకపోయినా ఏమిచ్చాడు? ఐశ్వర్యం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, సంపద ఇచ్చాడు. హల్లెలూయా. అడగబోయి ఇచ్చాడు, నువ్వు అడిగినే ఉండలేదు. ఏమండి? అడగకపోయి ఇచ్చాడు. ఎందుకంటే ఇది అడగలేదు ఆయన, ఇవి అడగకపోయినా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే మనసు ఈ రోజున చాలా మంది అడిగినా ఎందుకు దొరకట్లేదంటే ఎప్పుడు భూసంబంధమైనది. అన్న దేవుడిని అడిగింది, నాకు బిడ్డలు అని. మొదటి అధ్యాయం సమయంలో గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మొదటి మాట, దేవా నీవు నాకు బిడ్డనిస్తే మళ్ళా బిడ్డ నీకే, నువ్వు ఇస్తే నీకే ఇస్తాను. కానీ ఈరోజు మనం చాలామంది ఎలా ఉందంటే, ఎలా మొక్కకుండా నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తాను అంటాడు. నువ్వు అది ఇచ్చావనుకో, నువ్వు అది చేస్తే నేను ఇస్తాను. అదిగా నువ్వు నాకు ఇచ్చింది, నువ్వు ఇచ్చావు, మళ్ళీ నీకు ఇచ్చింది నీకే, అది నాకు కాదు, నీకే. నువ్వు ఇచ్చావు నీకే. మనం కనుక ఆరాధనలో అది చాలా ప్రాముఖ్యం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం దేవుని మొట్టమొదట భూ సంబంధమైన విషయాలు చూడండి. అందులో మళ్ళా ప్రభు దేవుని ప్రార్థనలో దేవుడి గురించి ఎక్కువ రాసి ఉంది. అలాగే మన యొక్క ఆధ్యాత్మిక అవసరం అంటే మన పాప క్షమాపణ పొందడం, అలాగే దుష్టులు బాధలో పడకుండా ఉండటం, అలాగే మన శోధనలో పడటం ఎక్కువ రాస్తుంది. కానీ మన భూ సంబంధమైన విషయాల గురించి ఒక ముక్కే మా అనుదిన ఆహారము వీడు మాకు అది 3 లైన్లు ఉన్నాయి, ఈ 3 లైన్లు ఉన్నాయి, ఇది ఒక లైన్ ఒక ముఖ్యం ఉంది. అంటే మనం ఎక్కువగా దాని కొరకు ప్రార్థన చేయాలి. మన కొరకు మనం చేసుకునే ప్రార్థన తక్కువగా, అంటే మన అవసరం. నువ్వు అడగకపోయినా దేవుడు నీకు ఇస్తాడు, అడగకపోయినా దేవుడు వాటిని మనకి దయచేస్తాడు. ఏమంటే మీకు ఏం కావాలో, మీకు అక్కడగా ఉన్నవేమో నాకు తెలీదా? తెలుసు. అయితే ఎందుకు అడగడం అంటే మనకు తెలిసిన ఎందుకు మనల్ని అడగ. మత్తయి సువార్తలో ఉంటుంది మీకు చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31, 32, 33 కూడా చదువుదాం చూడండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించొద్దు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకమునకు తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదటి వెతకండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఎవరైనా ఏం తింటాం, ఏం తాగుతాం అనేది అది ఎవరి బాధ. అన్యజనులు దాని గురించి ఆలోచిస్తారు, అన్యజనులు విచారిస్తారు. అరే ఎలా బతుకుతాం, ఏం తింటాం, ఏం తాగుతాం, వాళ్ళు విచారిస్తారు. నువ్వు విచారించొద్దు. నీకు కావాలని నాకు అవి నాకు తెలుసు, నువ్వు తినాలని తెలుసు, బట్టలు వేసుకోవాలని తెలుసు, చెప్పులు కొనుక్కోవాలని తెలుసు, నీకు ఆరోగ్యంగా ఉండాలి, అవన్నీ నాకు తెలుసు. అవన్నీ వాళ్ళు అన్యజనులు చేసే ప్రార్థన, విశ్వాసులు చేసే ప్రార్థన కాదు. విశ్వాసులమైన మనం చేసే ప్రార్థన ఏంటంటే నా ద్వారా దేవుని నామము హెచ్చించబడాలి, పరిశుద్ధంగా నాకే చెడ్డగా రాకూడదు. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు లేదు, ఆడ అక్కడ తిరుగు తాగు చూపించు అంటున్నాడు. మీరు కూడా ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటాను ఏమైపోతుంది అన్నాడు. దాని మీద కాదండి దృష్టి. విశ్వాసులమైన మన దృష్టి దేని మీద ఉండాలంటే దేవుని మీద ఫస్ట్. నా ద్వారా దేవుని నామం పరిశుద్ధం. నేను ప్రభు నమ్ముకున్నాను,
నమ్ముకున్నారు, చర్చికి వెళ్తారా, ఎవరు తెలియదు అన్నాడు. అయిపోయింది. కనుక నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోవడం కాదు, కనుక నీ సాక్ష్యం కాదు, నువ్వు చెప్పుకోవడం మంచిగానే చెప్పుకోవడం. నేను చదువున్నాను ఎవడో చెప్తాను, దొంగ నేను దొంగని అన్నాడు, నీకు ఆడే దొంగలేదు. కనుక నీ గురించి నువ్వు చెప్పుకోవడం. మనం ఆ దేవుడికి రెండోది నీ రాజ్యం రావాలి. నువ్వు ప్రార్థన చేయకుండా దేవుడు రాజ్యం ఎలా స్థాపించబడుతుంది భూమి మీద? దేవుడు చేయగలడు, కానీ నువ్వు లేకుండా చేయవు. అది దేవుడు ప్రార్థన. హల్లెలూయా. దేవుడు చేయగలడు, కానీ మనం లేకుండా దేవుడు, నువ్వు ప్రార్థిస్తేనే చేస్తాడు. దేవుడు ఎవరైనా రక్షించాలంటే రక్షించగలడు, కానీ నువ్వు వాడు రక్షించబడాలని నువ్వు ప్రార్థన చేయనంతకాలం వాడు రక్షించబడడు. కనుక మనం దేవుడి రాజ్యం రావాలని ప్రార్థన చేయాలి. దేవుడి చిత్తం భూమి మీద జరగాలి. భూమి మీద దేవుడి చిత్తం జరిగితే ఎలా ఉంటుంది? పరలోకంలో ఏమైనా గొడవలు ఉన్నాయా, అల్లర్లు ఉన్నాయా, స్ట్రైక్లు ఉన్నాయా, ధర్నాలు ఉంటాయా? ఏమీ ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది. పరలోకం అంతా అలా ఉంటుంది. భూమి కూడా ఒకవేళ భూలోకం అంతా అలా లేకపోయినా ఆయన చిత్తం నీ ఇంట్లో జరగాలని ప్రార్థన చేస్తే నీతో పరలోకంలా ఉంటుంది. మీతో ఎప్పుడు గొడవ. ప్రకాష్ అన్న మాట చెప్పాడు నాతో ఒకసారి. నేను అక్క ఒకసారి దెబ్బలాడుకున్నాం, అంతకుముందు ఎన్నోసారి దెబ్బలాడుకున్నాను దేవుడు నమ్ముకోకముందుకు. కానీ ఆ తర్వాత మేము దెబ్బలాడుకున్నాం. ఆ రోజు ఆదివారం. ఎందుకు వచ్చింది దెబ్బలాట మా ఇద్దరికి గొడవ అంటే? గ్యాస్ దగ్గర వచ్చిందంట గొడవ. గ్యాస్ దగ్గర వచ్చిందంట. తాను వేస్తున్నాం, ప్రభు బలం ఉంది. ఇంట్లో దగ్గర చర్చల దగ్గర ఉండేది, మేము ఒక బిల్డింగ్లో ఉన్నట్టు ఉండేది. అలాగే ఉండేది, మీకు సాయం కూడా అలాగే ఉండేదంట. వెంటనే దెబ్బలాడుకున్న దాని గురించి మాట వెంటనే మళ్ళా తాళం తీసేసి లోపలికి వెళ్ళి మళ్ళా మనం క్షమించు అనుకున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు మొన్న చనిపోయింది అక్క. ఒక పోయిన శుక్రవారం ఏ రోజు దెబ్బలాడు పరలోకంలో. ఆ అబ్బాయి పెద్ద అబ్బాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిమాచల్ ప్రదేశ్ అటల్ బిహారీ వాజ్పేయి బంధువులు. ఆ అమ్మాయి బ్రాహ్మణి అమ్మాయి. ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత ఆ ఒకటే ప్రభు నమ్ముకుంది. వాజ్పేయి గారి కుటుంబంలో ఆ ఒకటే ప్రభు నమ్ముకుంది. సరే ఆయన అన్నాడంట, విజయ్ అన్నాడు, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళు, 9 రోజులు వాళ్ళు ఎలా సంసారం చేస్తున్నారో చూసిరా అన్నాడు. ఆ తర్వాత నువ్వు వృత్తిగానే అన్నాడు. అంటే మా అమ్మ నాన్న ఇప్పుడు దెబ్బలాడుకోరు, వస్తాయి దేవునిపై. ఒకవేళ వాళ్ళ ద్వారా దేవుని నామం ఏమవుతుంది? ఆ ఇంట్లో ఏమవుతుంది? దేవుని రాజ్యం. దేవుని రాజ్యం. ఒకవేళ దేవుని రాజ్యం ప్రార్థన ఇంట్లో నీ రాజ్యం నాలో నీ చిత్తం కదా, మా ఇంట్లో చిత్తం కదా. ఎంత హ్యాపీగా ఉంటుంది, ఎంత ఆరోగ్యంగా ఉంటుంది, మీకు అంత ఐశ్వర్యం ఉంటుంది. సులభానికి ఇవ్వలేదు, సులభాన్ని ఐశ్వర్యం తప్పటి కదా, ఇవ్వలేదా దేవుడు? వడ్డీ వ్యాపారాలు చేశాడా? ఇవ్వలేదా దేవుడు? కనుక ఆరోగ్యం ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సులభం అడగకపోయాడు. కనుక మన ప్రభు నేర్పిన ప్రార్థనలో ఈ భూ సంబంధమైన విషయాల గురించి తక్కువగా అడగండి అని నేర్పడానికి ఆ ప్రార్థన ఆ ఒక్క మాట చెప్పాడు. మానవుని ఆహారం మీరు తక్కువగా, మీ అవసరం తక్కువగా అడగండి, నేను ఇస్తాను. నీకు తెలుసు, నీకు ఆ నీడు అవసరత నీకు ఉందని తెలుసు, నేను ఇస్తాను. కానీ ముందు ఇది అంటున్నాడు. ముందు ఆయన నామము పరిశుద్ధపరచు, అంటే రాజ్యం రావాలి, ఆయన చిత్తం జరగాలి. తర్వాత ఈ దోషాలు క్షమించబడాలి. ఎంత బిల్డింగ్లో ఉంటే లోపల పాపం అంటే మనం చనిపోయిన తర్వాత ఈ నెల మన క్యాలెండర్లో వాక్యం అది ఏంటి? మనం చనిపోయిన తర్వాత మన శరీరం సమాధిలోకి వెళ్తుంది, మన సాక్ష్యం సమాజంలోకి. మన క్యాలెండర్లో మనం వేసుకున్న వాక్యం, మన శరీరం సమాధిలోకి పోతుంది, కానీ మన సాక్ష్యం సమాజంలోకి వెళ్తుంది. కనుక పాప క్షమాపణ గురించి ఆలోచించి నీ దోషాలు విడుతున్నారు. ఎక్కడ ఏ స్వాదంలో పడిపోతున్నావు, ఏ టెంప్టేషన్కు లోనైపోతున్నావు, ఏ శోధనకు గురైపోతున్నావు. కనుక దాని కొరకు ఎక్కువ ప్రార్థించు. ఇవన్నీ ఇస్తాడండి. సొలొమోను అడగకపోయినా 132వ కీర్తనలో దావీదు అంటాడు. చివరి మాట చెప్పి మనం పరలోకంలో 132వ కీర్తన దావీదు ఏమంటాడంటే, బహు బాధల్లో ఉన్నాడు దావీదు. బహు బాధల్లో ఉన్నటువంటి దావీదు ఏమంటాడు? యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నింటినీ అతని పక్షంలో జ్ఞాపకం చేసుకున్నాము. అతను యెహోవాతో ప్రమాణం
ప్రత్యేకంగా మాటించి యాకోబు యొక్క బలిష్ఠుని రొక్కుబడి చేసిన విధంగా యెహోవాకు నేను ఒక స్థలం చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠ నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారంలో నేను ప్రవేశింపను, నేను పనుని మంచము కెక్కను, నా పనులకు నిద్ర రానియను. దావీదుకి నా పనులకు గురుపాటు రాని. దావీదు అంటున్నాడు, బహు శ్రమలో ఉన్నప్పటికీ కూడా దావీదు ఆశ ఏంటంటే, దావీదు శ్రమలో నుండి తప్పించబడాలనే దానికంటే, దేవా నేను నాయన నీ వైపు చూసి నేను నా ఇంట్లోకి వెళ్ళను, సౌఖ్యాన్ని కోరుకోను, నేను నిద్రపోను, ఇంట్లోకి వెళ్ళను, నేను సౌఖ్యాన్ని కోరుకోను, నీ చిత్తమే జరగాలి. అది దావీదు యొక్క ప్రార్థన. కనుక దేవుని పిల్లలమైన మనం ఆ ప్రభు చేసిన ప్రార్థనలు మన అవసరతల కొరకు ఒక్క మొక్కే ఉంది. మానదిన ఆహారం నేడు మాతో అయితే ఒక్క మొక్కే, ఆ పైన ఈ పైన దేవుడి గురించి కనుక మొట్టమొదట దేవుడిని పైకెళ్తాం, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నీకు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్షించబడినప్పటి నుండి ఎలాగ దేవుడిని పైకెత్తాడో జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఎలా ఉన్న స్థితికి ఇప్పుడున్న స్థితికి నీవే కారణమని ఆయన పైకెత్తు. ఇంకా నీకు పైకెత్తుతాడు, మీ తరతరాలు పైకెత్తుతాడు. లేకపోతే ఎర్రగేది ఎత్తాడు అక్కడ పోయి. ఆ అమ్మ నాన్న ఎంత బాగుండేవాళ్ళు, చూడలేదు అంత తగ్గుతున్నాయ్యారన్నమాట. అలాంటి వాళ్ళు చాలా మంది చూపిస్తున్నాడు. బైబిల్లో ఉన్నారు, బయట ఉన్నారు. కనుక దేవుడు మనం జీవించాలనే ఆశ, మన చుట్టూ వ్యాధులు ఉన్నా మన చుట్టూ క్షేమాలు ఉంచుతాడే దేవుడు. కనుక దేవుడిని ఆరాధించేటప్పుడు ఇలాగ నిష్టగా యథార్థంగా ఫస్ట్ కాదు, మొట్టమొదటి దేవుడు మనకి ఏం కావాలి అవన్నీ దేవుడికి అవన్నీ నీకు ఇస్తాడు. అవన్నీ నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్యాన్ని ఇస్తాడు. అలాగే ఆయన నువ్వు బాగుంటావు, నీ సంసారం బాగుంటుంది, ఇల్లు బాగుంటుంది, నీ పిల్లలు బాగుంటుంది. అలాంటి గొప్ప దేవుడు నీకు మాకు దయచేయగా, దేవుడి వాక్యాలను ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం ఇదివరకు దేవుడి వాక్యం విన్నాం, ప్రార్థన చేసుకున్నాం. ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. మీకు దేవుడి వాక్యం అర్థమైందా? ప్రార్థన చేయండి. ఒక నిమిషం ప్రార్థన చేయండి. బలవంతమేమి లేదు, నీకు ఇష్టం ఆశీర్వదించే ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. దయగలిగిన అవును ప్రార్థన అనేటప్పుడు ఆయన దీవించు 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 దీవించు. దేవ మా ద్వారా మీ నామం పరిశుద్ధపరచబడును, మీ నామము పవిత్రమైన ప్రార్థన ద్వారా నాయన మేము నీ రాజ్యం రావాలి. మా ఇంట్లో నీ రాజ్యం ఉండాలి నాయన, మాలో నీ రాజ్యం ఉండాలి. నీ చిత్తం నెరవేరాలి. అలాగే ఎక్కువ ప్రార్థన, వాటి కొరకు ఎక్కువ ప్రార్థించాలి, కానీ తక్కువ ప్రార్థించాల్సింది ఎక్కువ వీటి గురించే ప్రార్థించాలి. ఈరోజు మేము ఈ వర్తమానాన్ని అలాగంటాం. ప్రభావ మేము పాపం చేస్తున్నాం, మేమేం తప్పు చేయలేదు అనుకుంటున్నాం, తప్పుగా మాట్లాడుతున్నాం, మేమేం తప్పు మాట్లాడలేదు అనుకుంటున్నాం. మమ్మల్ని క్షమించడానికి, మా దోషంలో క్షమించి, మా ప్రార్థనలు క్షమించండి. శోధనలోకి రాకుండా ప్రార్థన చేయమన్నాం. శోధన వచ్చిన తర్వాత కాదు నేను, శోధన రాకముందే ప్రార్థన చేయమన్నాం. నేను శోధన వచ్చిన తర్వాత ప్రార్థించాను. మేము అడగకపోయినా మాకు తెలియదు. సులువని అడగలేదు, మాకు ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలని అడగలేదు. కానీ ఈ రోజు ఉన్న ప్రసంగాలన్నీ అదే. నీకు ఆరోగ్యం అడగండి, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, డబ్బు డబ్బు డబ్బు. ఆయన సంపదల గురించిన సువార్త, ఆరోగ్యం గురించిన సువార్త, ఆ రెండు అవసరమే. కానీ వాటికంటే ముందు ఇది అవసరం. ఇవన్నీ సులభమని అడగలేదు, కానీ సులభమని మాకు ఇస్తాం. ఈ రోజు చేయవు, ఇంతవరకు ఇచ్చావు, ఇక ముందు ఇస్తాం. జీవాధిపతి సర్వకృపానిగా మాకు మీద పరలోక తండ్రి మీ పరిశుద్ధులు ఆయన మరి మీరు ప్రార్థన విషయంలో విషయాలు మాకు బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. చిన్నవాటిని అందరికీ మర్చిపోకుండా వాటిని బట్టి మేము నడుచుకోవడానికి సహాయం చేస్తున్నాము. ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రభు బలంలో